అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ, దిస్ ఇస్ ఆసిఫ్ మా. సో గైస్, నేను కొత్త వీడియో వచ్చేసాను. నిజమే అన్నారు, మానవ సృష్టిలో ఉపయోగకరమైన రెండే రెండు, ఒకటి టిక్టాక్, ఇంకోటి పబ్జి. అందుకే పబ్జికి గుడ్ న్యూస్, మన టిక్టాక్కి బ్యాడ్ న్యూస్. పబ్జికి గుడ్ న్యూస్ ఏంటిదంటే స్నో మ్యాప్ వాళ్ళకి వచ్చేసింది. సో వెకెండీ స్నో మ్యాప్ ఏదైతే ఉంటుందో పబ్జి వాళ్ళకి వచ్చింది. బ్యాడ్ న్యూస్ టిక్టాక్కి ఏంటిదంటే మనకు మై సౌండ్ ఆప్షన్స్ కనిపించట్లేదు. అవును గైస్. సో గైస్, ఇప్పుడు మనం టిక్టాక్లో ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. సో గైస్, చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, భయ్యా నాకు మై సౌండ్ ఆప్షన్ రావట్లేదు అని. నేను లేటెస్ట్ అప్డేట్ చేసిన ఇంతకుముందే మార్నింగ్. సో నాకు కూడా మై సౌండ్ అనే ఆప్షన్ రావట్లేదు. నేను మొత్తం సెర్చ్ చేసిన యాప్ని కింద మీద సైడ్కి ఆ సైడ్కి మొత్తం తిప్పి చూసినా కూడా మై సౌండ్ ఆప్షన్ ఎక్కడ కనిపించలేదు నాకు కూడా. సో ఇప్పుడు మనకు మై సౌండ్ ఆప్షన్ ఎక్కడ దొరుకుతుంది అని అందరికీ డౌట్ ఉంది. సో గైస్, నేను మొత్తం సెర్చ్ చేసిన బట్ మై సౌండ్ అనే ఆప్షన్ ఇక్కడ దొరకలేదు. సో నేను ఫైనల్ కన్క్లూజన్కి ఏమని వచ్చానంటే వాళ్ళు ఈ లేటెస్ట్ అప్డేట్లో మై సౌండ్ అనే ఆప్షన్ని తీసేశారు. అవును, మీరు విన్నది నిజమే, వాళ్ళు మై సౌండ్ అనే ఆప్షన్ని తీసేశారు. సో నేను టిక్టాక్కి మెయిల్ కూడా పెట్టిన, హెల్ప్ సెంటర్లో కూడా హెల్ప్ సెంటర్ ఆప్షన్ ఉంటుంది కదా, హెల్ప్ సెంటర్లో కూడా మెసేజ్ పెట్టిన. సో వాళ్ళు రిప్లై ఏం ఇవ్వలేదు. ఏమో ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు. గైస్, నాకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే మై సౌండ్ ఆప్షన్ అనేది మీకు ఒక్కొక్కరికైనా కాదు, ఎవరైతే టిక్టాక్ అప్డేట్లో ఉన్నారో ఎవరికి మై సౌండ్ అనే ఆప్షన్ రావట్లేదు. సో గైస్, ఇప్పుడు మనం మై సౌండ్ అనే ఆప్షన్ రాకపోతే మన గ్యాలరీలో, మన మెమోరీలో ఉన్న సౌండ్స్ని మనం ఎలా యూజ్ చేయాలి అని ఒక క్వశ్చన్ మీ అందరికీ కంటగొడుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే, ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు, ఏదో ఒక పాట సెలెక్ట్ చేసుకుంటారు. ఆ పాటని క్రోమ్ నుంచి ఎక్కడో డౌన్లోడ్ చేసి అక్కడ మై సౌండ్స్ ఒత్తి మీరు ఆ పాట మీద డబ్ స్మాష్ చేసేస్తారు టిక్టాక్లో. అది ముచ్చట. సో ఇప్పుడు మనకు మై సౌండ్ ఆప్షన్ లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ పాట కాదు, ఆ పాట వీడియోని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఏదైతే ఒక పాట సెలెక్ట్ చేసుకోండి, ఏదో మాటే విన్నదిగా పాట ఉంది ట్యాక్సీ వాళ్ళది, దానిలో మీరు డబ్ చేయాలనుకుంటారు. సో ఇప్పుడు మీకు మై సౌండ్స్ అనే ఆప్షన్ లేదు. ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ పాట MP3 డౌన్లోడ్ చేయొద్దు, MP4 అంటే వీడియో సాంగ్ డౌన్లోడ్ చేయాలి. ఆ పాటది ఏదైతే మీరు చేయాలి అని అనుకుంటున్నారో డబ్బు, ఆ పాట వీడియో డౌన్లోడ్ చేసి మీరు ప్లస్ బటన్ ఒత్తినాక పక్కన అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ ఆప్షన్ ఒత్తంగానే మీరు డౌన్లోడ్ చేసిన వీడియో సాంగ్ అక్కడ కనిపిస్తుంది. అది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి నాక ప్రొఫైల్కి వెళ్ళి అదే పాట మీద డిస్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఏమవుతుందో మీకు తెలుసు కదా, ఆ పాట మీకు వచ్చేస్తుంది. దాని మీద మీరు డబ్ చేసుకోవచ్చు. డబ్ చేసినాక ఏదైతే పాట వీడియో మీరు అప్లోడ్ చేశారో మీ ప్రొఫైల్లోకి వెళ్ళి డిలీట్ చేసేయండి అప్లోడ్ చేసిన వీడియో సాంగ్. సో ఇలా ఆ ఆడియోని మీరు యూజ్ చేసుకోగలరు. సో తెలుసు ఇవి ప్రొసీజర్ ఏదైతే ఉందో కొంచెం లెంతీ ప్రొసీజర్ అని. బట్ ఏం చేద్దాం, మై సౌండ్స్ అనే ఆప్షన్ టిక్టాక్ తీసేసింది. మేబీ సో నాలాంటి వాళ్ళు ఎందరో మెసేజ్ చేశారు కావచ్చు, మై సౌండ్ అనే ఆప్షన్ రావట్లేదు అని. సో గైస్, వాళ్ళకి అర్థమై మళ్ళీ మై సౌండ్ ఆప్షన్ ఒక త్వరలో ఇవ్వవచ్చు. సో గైస్, మీరు నన్ను కనెక్టెడ్లో ఉండండి. సో గైస్, నేను ఎప్పుడైనా కమ్యూనిటీ గైడ్లైన్స్లో మెసేజెస్ పెడుతూ ఉంటా. గైస్, ఇవాళ ఇది జరిగింది, లేకపోతే ఏ టాపిక్ మీద వీడియో చెప్పాలి, SR/No క్వశ్చన్స్ లాంటివి మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు, ఓటు కూడా చేస్తారు. సో అలాంటి నేను పెడతా కదా కమ్యూనిటీ మెసేజెస్, దానికి రెస్పాండ్ అవ్వండి. సో నేను కమ్యూనిటీ మెసేజ్ పెడుతూ ఉంటా, దానికి రెస్పాండ్ అవుతూ ఉండండి. అందులో అప్డేట్స్ ఇస్తూ ఉంటా, ఈ యాప్లో ఇది వచ్చింది, ఆ యాప్లో అది వచ్చింది అని. సో గైస్, అందులో యాక్టివ్గా ఉండండి. ఏమైనా క్యూజ్ పెడితే, ఆప్షన్స్ పెడితే దాన్ని SR/No క్లిక్ చేయండి. కొంచెం సపోర్ట్ లాంటివి చేయండి గైస్. మీరు అంటే టచ్లో ఉండండి, సరేనా? ఏదో వీడియో చూసినామా, లైక్ కొట్టినామా, సబ్స్క్రైబ్ చేసినామా కాకుండా కొంచెం కనెక్టెడ్లో ఉండండి. నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా, అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో గైస్, ఈ వీడియో ఇంతవరకే. సో గైస్, ఎవరికి మై సౌండ్ ఆప్షన్ రావట్లేదు, మీ ఒక్కళ్ళకే కాదు, ఎవరికి మై సౌండ్ అనే ఆప్షన్ రావట్లేదు. సో ఇది క్లియర్. ఎప్పుడైతే మై సౌండ్ అనే ఆప్షన్ వస్తుందో నేను మీకు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా, లేకపోతే కమ్యూనిటీ మెసేజ్లో మీకు పెట్టేస్తా. సో టచ్లో ఉండండి. సో గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ అయినా చేయండి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసేయండి. ఏది చేయకుండా మాత్రం ఉండకండి. మీరు లైక్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది, డిస్లైక్ చేస్తే ఇంకా ఏమైనా వీడియోలో ఇంప్రూవ్మెంట్ చేయాలి అనే ఒక థాట్ అనేది వస్తుంది. మీ ఇష్టం, లైక్ డిస్లైక్ అయితే డిస్లైక్. సో గైస్, దిస్ ఇస్ ఇట్, ఆసిఫ్ మా సైనింగ్ ఆఫ్. బై టేక్ కేర్. మీరు కనుక నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే, ఫేస్బుక్లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. గో దేర్ అండ్ ఫాలో మీ ఆన్.
Instagram and Facebook. This is it, Asif Ma signing off. Bye bye, take care.